సినీ ఇండస్ట్రీకి సంబంధించి సంచలనాలు నమోదు చేయడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా. అయితే కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇళ్లకే పరిమితమై బయటికి రాకుండా షూటింగ్లు కూడా క్యాన్సిల్ చేసుకుని పనిచేసుకుంటున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ మాత్రం కరోనా ఈ సంక్షోభ కాలాన్ని కూడా కాసుల వరంగా మార్చుకున్నాడు. దాదాపుగా ఓటీటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ మీద తన సినిమాలన్నీ రిలీజ్ చేసుకుంటూ షూటింగ్లు కూడా చకచకా చేస్తూ సంపాదిస్తున్నాడు. అలాగే ప్రస్తుతం కొత్త వివాదానికి రామ్ గోపాల్ వర్మ తెరదీశాడు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక చిత్రాన్ని నిర్మించి దాన్ని వెబ్ సిరీస్లో రూపంలో తీసుకురద్దామని ట్రై చేసి, అలాగే దాన్ని ఇప్పుడు కంప్లీట్ ఒక చిన్న సైజ్ మూవీగా చిత్రీకరించి, ఇది ఒక సినీ నటుడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కథ అంటూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి సినిమా తీయడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉందో, పవర్ స్టార్ అనే ట్రైలర్, అది ఈరోజు రిలీజ్ అయింది. ఇప్పటికే పోస్టర్లు చూసినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా రామ్ గోపాల్ వర్మకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ముఖ్యంగా వెబ్ సిరీస్కి సంబంధించి రామ్ లోపాల్ వర్మ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ని, అలాగే పరాన్నజీవి అని చెప్పి ఒక వీడియో సాంగ్ని రామ్ గోపాల్ వర్మ మీద రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత దీంట్లో ఏ అంశాలని టచ్ చేశాడు, ఏ విధంగా సినిమా తీశాడు అన్నటువంటి దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇంకా ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మ మీద ఎటువంటి కామెంట్లు చేస్తారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ట్రైలర్ చూసిన తర్వాత తెలియాలి. మీరు ట్రైలర్ ఇప్పటిదాకా చూడలేదా? అయితే వెంటనే వెళ్ళి యూట్యూబ్లో చూసేయండి.